న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసు నిందితుల్ని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కల్వకుర్తి గోవాలో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు బాధిత కుటుంబం ఆరోపిస్తున్న ఆలం ఖాన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మలక్పేట భూ వివాదం కేసులో ఆలం ఖాన్ పాత్ర ఉందని ఫిర్యాదు చేశారు. హత్య వెనుక వక్ఫ్ ఆస్తుల వివాదాలే కారణమా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశి చెప్తారు. శశి చెప్పండి. మాట్లాడడంలో న్యాయవాది హత్యకు కారణమైనటువంటి నేతలను పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కల్వకుర్తితో పాటు గోవాలలో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా కవాడిగూడకు సంబంధించినటువంటి వినయ్ తన కారుతో ఢీకొట్టినట్టుగా ఇప్పటికే పోలీసులకు రావడం జరిగింది. నలుగురిని ప్రజెంట్ అదుపులోకి తీసుకున్నారు. రేపు ఇదే అంశానికి సంబంధించి మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్యకు గల కారణాలేంటి, హత్యలో ప్రధానమైనటువంటి పాత్ర ఎవరిదన్న అంశాల గురించి కూడా వివరాలు వెల్లడించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇదే అంశం అయితే ఈ న్యాయవాది హత్య కేసులో మరోవైపు కాజా మొహినుద్దీన్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఆలం ఖాన్ పై వ్యక్తిపై అతనికి సంబంధించిన ఆచూకీ కూడా ఇటు హత్య తర్వాత కనిపించలేదు. దీంతో అతను వేరే ప్రాంతంలో ఉన్నట్టుగా, అంటే ఊటీలో ఉన్నట్టుగా పోలీసులు సమాచారం అందడంతో ఊటీలో ఉన్న ఆలం ఖాన్ ను హైదరాబాద్ కు రప్పించారు పోలీసులు. అడ్వకేట్ అప్పటి హత్య కేసులో ఇటు ఆలం ఖాన్ ను కూడా పోలీసులు ప్రశ్నించడం జరిగింది. అయితే ఇద్దరికి మధ్య ఆలం ఖాన్ కు తర్వాత కాజా మొహినుద్దీన్ మధ్య ల్యాండ్ వివాదాలు ఉన్న కూడా కొంత కుమారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు నేపథ్యంలో ఆలం ఖాన్ అదుపులోకి తీసుకుని ఆయన కూడా ఇచ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ప్రధానంగా అసలు కాజా మొహినుద్దీన్ ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందనే అంశాల గురించి ఇప్పుడు అదుపులోకి తీసుకున్నటువంటి నలుగురితో పాటు ఆలం ఖాన్ కూడా ప్రశ్నిస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇంటి ముందు పార్క్ చేసినటువంటి కారును ఎక్కుతున్నటువంటి సందర్భంలో వెనకాల నుంచి వచ్చినటువంటి స్కార్పియో వాహనం అత్యంత బలంగా ఇటు కాజా మొహినుద్దీన్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా గాల్లో ఎగిరిపడి తీవ్ర గాయాల పాలయ్యారు. అనంతరం ఆయన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ కూడాను కాజా మొహినుద్దీన్ మరణించినట్టుగా కూడా వైద్యులు చెప్పారు. ఇదంతా ముగిసిన తర్వాత పోలీసులు ఈ అంశంలో ఇటు న్యాయవాది నుంచి కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి రావడం, తర్వాత ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కాజా మొహినుద్దీన్ హత్యకు గల కారణాలు ఏంటి, అసలు హత్య చేసింది ఎవరు, అసలు ఆ వాహనం కూడా ఎవరిదైన అంశాల గురించి కూడా ఇటు విచారణ మొదలు పెట్టారు. ప్రధానంగా నంబర్ ప్లేట్ లేనటువంటి వాహనం కావడంతో పోలీసులు కొంత సవాల్గా మారిందంటూ చెప్పుకోవచ్చు. ఎట్టకేలకు ఆ వాహనం ఎవరితో గుర్తించి అతని వద్దకు వెళ్లి విచారించినప్పటికీ కూడాను అప్పటికి తాను ఆ వాహనాన్ని విక్రయించి సుమారుగా 6 నెలలు అవుతుంది, తాను వేరే వ్యక్తికి విక్రయించినట్టుగా కూడా సదరు వ్యక్తి చెప్పడంతో వాహనం కొనుగోలు చేసిన వారి కోసం కూడా పోలీసులు ఒక బృందం ప్రత్యేకంగా గాలించింది. సో మొత్తానికి ఎట్టకేలకు కాజా మొహినుద్దీన్ సంబంధించినటువంటి హత్య కేసులో నిందితులైతే మాత్రం పోలీసులు పట్టుకున్నారు. వారిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.